హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం నైట్ డిన్నర్లోకి హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే విధంగా ఓట్స్ తోటి మనము రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు దాకా ఓట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం 1/2 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఓట్స్ వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలి. ఈ విధంగా వీటిని చల్లార్చుకొని పెట్టుకోవాలి పక్కన. అదేవిధంగా ఇప్పుడు మనం రవ్వ కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి. ఇలా కాసేపు రవ్వను వేపేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి. ఈ రెండు ఇలా చల్లార్చుకున్న తర్వాత ముందుగా మనము ఇలా ఓట్స్ వేసేసుకుందాం మిక్సీ జార్లోకి. ఓట్స్ వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో రవ్వ కూడా వేసేసుకోవాలి. ఇలా రవ్వ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా ఇలా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది టేస్ట్. పెరుగు వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ తురుముకొని తీసుకోవాలి. మరి ఇక్కడ క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిలోకి ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుందాము. తర్వాత ఇందులో క్యారెట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. అన్నీ వేసేసుకోవాలి అన్నమాట. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 ఇంచ్ అల్లం ఇలా పీల్ తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఇందులోకి ఉప్పు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు ఇక్కడ గట్టిగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే బాగుంటుంది. మరీ పలుచగా మరీ గట్టిగా ఉండకుండా మీరు ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇదైతే ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు వేసుకోవాలి. పప్పులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు అండ్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. మంచిగా పోపును వేగనివ్వండి. పోపు బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఈ పోపును మనం ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పోపు అంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేస్తున్నాను నేను. ఇలా బాగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, మనకు బాగా సాఫ్ట్గా రావడానికి కొంచెము మనము కుకింగ్ సోడా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మీరు ఈనో కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇలా కలిపేసుకోండి అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా, అదే పెట్టాను నేను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ చాలా తక్కువనే వేసుకొని చేసుకోవాలండి. మనం నైట్ డిన్నర్లోకి తింటున్నాం కదా, అందుకని కొంచెం ఆయిల్ తోటి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 3-4 టీ స్పూన్ల వరకు ఈ పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మందంగా మనము ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నామంటేనంటే మంచిగా లోపల వరకు కూడా పచ్చిదనం అనేది లేకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట. చక్కగా ఫ్రై అవుతుంది. అందుకని మనము ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 2 వైపులా కూడా మంచిగా ఉడకనివ్వాలి. పిండి లేకుండా బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ రావాలి. ఇలా
అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మంచిగా ఇలా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి ఒక 4 స్పూన్ల దాకా ఈ బ్యాటర్ అనేది వేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా కాలనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు మరీ ఎక్కువగా మాడేంత వరకు ఉంచకండి. ఇలా తిప్పేసుకోండి. ఎక్కువసేపు పెట్టామంటేనంటే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇటువైపు కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే టైం పడుతుందండి మంచిగా కుక్ కావడానికి అనమాట. ఇటు నుంచి కూడా మంచిగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారు కదా, మంచిగా కుక్ అయిందనమాట. అసలు పిండి లేకుండా మంచిగా ఉడుకుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ మనం తీసుకున్న పిండికి ఒక 5-6 దాకా వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చట్నీ వచ్చేసి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పల్లీ చట్నీతోటి చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ పల్లీ చట్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా పల్లీ చట్నీతో మీరు తింటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇవి రెడీ అయిపోయినవి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.